ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు పంచమ స్థానంలో గ్రహణం. మరి వృషభం వారికి ఎలా ఉంటుంది? ఇండియాలో వాళ్ళు ఏమి టెన్షన్ పడకండి, బయట దేశాల్లో ఉంటుంది గ్రహణం, అంటే అమెరికన్ కంట్రీస్ వాటిల్లో ఉంటుంది. అయితే అక్కడ వారైనా ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది మనకు గొప్ప యోగము. మహర్షి చెప్పింది ఇది ఒక గొప్ప యోగంగా చెప్పాడు. భయపడమని ఎక్కడా చెప్పలే, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిందే అని ఎక్కడా చెప్పలే. ఏమిటి యోగము అంటే మంత్ర సాధన చేసుకునేటువంటి సమయం. పునశ్చరణ అవుతుందంట. మనం కొన్ని లక్షల జపం చేసేసాం, గ్రహణ సమయంలో మళ్ళీ చేసామనుకోండి, ఎన్ని లక్షల జపం చేశారో అన్ని లక్షలు చేసినంత ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. మరి చూడండి, గ్రహణానికి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు చూసారా. అంటే ఎవరు? ప్రెగ్నెన్సీ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎవరు ఉండాలి? వృషభ లగ్నం వారు ఉండాలి, లేదా వృషభ రాశి వారు ఉండాలి. ఆ యొక్క గ్రహణ సమయంలో ఏం జాగ్రత్త అండి? చాలామంది అడుగుతుంటారు, అమ్మో జాగ్రత్త అంటే ఏం జాగ్రత్త, ఈ మూఢనమ్మకాలు అంటారు. ఒక ప్రెగ్నెన్సీ లేడీని చక్కగా రెస్ట్ తీసుకోమని చెప్పింది. ఆ సమయంలో రెస్ట్ తీసుకోవడం కూడా మూఢనమ్మకం అనుకుంటే దానంత దౌర్భాగ్యం మరొకట్లేదు. ఎందుకంటే నీకు గ్రహణ సమయంలో ఇంకేదో వాసనాలు ఏమని చెప్పలే, చక్కగా రెస్ట్ తీసుకో అమ్మా, కటింగ్లు ఇట్లాంటివి ఏమీ చేయొద్దు, కత్తెర పట్టుకొని కట్ చేయడమో, కూరగాయలు కోయడమో, వంటలు వండడం లాంటివి చేయొద్దు అని చెప్పింది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. సంతానం గురించి తీసుకునే నిర్ణయాలు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ప్రేమికుల మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. పంచమ స్థానం ప్రేమ కాబట్టి, పంచమ స్థానం మేము తీసుకునే నిర్ణయాలు కాబట్టి దాని మీద ఉంటుంది. ఈ 40 రోజుల గ్రహణం నుంచి 40 రోజులు అయితే మీకు చంద్రగ్రహణం లాభసాటిగా ఇచ్చే ఫలితాలు ఇస్తుంది. అది గ్రహణం అయిపోయింది కాబట్టి దాని 40 రోజులు దాని ఫలితాలు అది ఇస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిర్ణయాలు పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ఏ సమయంలో ఉంది గ్రహణం? రాత్రి 9:13 నుంచి, అంటే మన ఇండియన్ టైం పరంగా 9:13 నుంచి తెల్లవారుజామున 3 గంటల చిల్లర ప్రాంతం వరకు, 3 గంటల వరకు ఉంటుంది ఆల్మోస్ట్. అయితే ఇది అమెరికా కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో 10 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది, 2 గంటల వరకు ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాలను బట్టి అది పెద్ద దేశం కాబట్టి మార్పులు వస్తాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీరు ఇక్కడ పర్టికులర్గా విష్ణునామాన్ని ఓం నమో నారాయణ లేదా కేశవనామాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య ఆరాధన చేసుకోవడము, అర్ఘ్యం వదలడము, ఇటువంటివి చాలా చక్కటి ఫలితాలు మీకు ఇస్తుంది ఈ యొక్క గ్రహణం అనేటువంటిది. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి? గుర్తుపెట్టుకోండి, గోధుమలు 1 కేజీ, కేజీంబావు గోధుమలు, కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటిగేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరికనే పోయి అందులో లిటిగేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటిగేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే, మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి
అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమంటే నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే, ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము, క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం కదా దీని ప్రభావము. వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి, చంద్ర, రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి. అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు, పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం, గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది. ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా కన్యవారు, ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా. మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం. ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి.